అందరికీ నమస్కారం. ఆర్కే పొలిటికల్ అనాలిసిస్కి స్వాగతం. దర్శి నియోజకవర్గంలో నిన్నటి వరకు సిద్ధరాఘవరావు, మద్దిశెట్టి వేణుగోపాల్ వీరిరువురిలో ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో చేరి పోటీ చేస్తారని మనం చర్చించుకున్నాం. అయితే తాజాగా దామచర్ల జనార్దన్ చిన్నాయన కొడుకు అంటే తమ్ముడైనటువంటి దామచర్ల సత్య దర్శి నియోజకవర్గ బరిలో ఉన్నట్లు కూడా కొంతమంది నిన్న కూడా ఒక ప్రధాన పత్రికలో ఆ వార్త హల్చల్ చేసిన సందర్భం అయితే మనం చూసాం. ఇక్కడ దామచర్ల సత్య గతంలో దర్శి నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జిగా లేనప్పుడు ఆయన లోకేష్ పర్యటన సక్సెస్ చేయటంలో అక్కడ కార్యకర్తలను మమేకం చేసుకొని అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చంద్రబాబు నాయుడు ద్వారా శభాష్ అనిపించుకున్నటువంటి ప్రకాశం జిల్లా నాయకుడిగా కూడా దామచర్ల సత్యాన్ని చెప్పుకుంటూ ఉంటారు. దామచర్ల జనార్దన్ గెలుపులో కూడా ఒకప్పుడు దామచర్ల సత్య వెనక ఉండి అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇదే గనక ఆ పత్రికలో వచ్చినటువంటి వార్త గనక నిజమయ్యే పని అయితే ఇప్పటి వరకు ఆశావాహులుగా ఉన్నటువంటి సిద్ధరాఘవరావు, మద్దిశెట్టి వేణుగోపాల్ వీరిని కాదని దామచర్ల సత్య గనక పట్టం కట్టినట్టయితే అక్కడ అనూహ్య మార్పులు చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ విషయమై ఆ పత్రికలో కూడా ప్రధానంగా వాళ్ళు ఈ విషయమై తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. వారిరువురు కూడా ఉమ్మడి అభ్యర్థిగా సత్యను ప్రకటించేందుకు చర్చించుకున్నట్లు కూడా చెప్పుకున్నటువంటి సందర్భం. దామచర్ల సత్య బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఏమాత్రం ఢీకుంటాడు. అదేవిధంగా మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి దామచర్ల సత్య అక్కడ కార్యకర్తలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలను మమేకం చేసుకుని ఎలాంటి ప్లాన్ అమలు చేసుకుంటూ బూచేపల్లిని ఢీకుంటాడనేది కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి ప్రధానాంశంగా చెప్పుకోవచ్చు. దామచర్ల సత్య కొండేపులో 2 సార్లు ఎమ్మెల్యేగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలుపుకు ఆయన వెనకుండి నడిపించినటువంటి ఒక నాయకుడిగా కూడా కొండేపు నియోజకవర్గంలో చర్చించుకుంటూ ఉంటారు. ఇదే కనుక ఈ ప్లాన్ అమలు చేసి దర్శిలో ఆయన రాజకీయంగా బూచేపల్లిని ఢీకునేందుకు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.